హైదరాబాద్లో శాంతి భద్రతలకు విఘాతంగా మారిన రౌడీ షీటర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సివిల్ వివాదాల్లో తలదూర్చి సామాన్యులను ఇబ్బందులకు గురిచేసే రౌడీ షీటర్లపై చర్యలకు ఉపక్రమిస్తున్నారు. బెదిరింపులు, భూ వివాదాలు, మారక ద్రవ్యాల సరఫరా, పేకాట స్థావరాలు నిర్వహిస్తున్న వారి లెక్కలు తీస్తున్నారు. గంజాయి మత్తులో హల్చల్ చేస్తున్న అల్లరి మూకల పని పడుతున్నారు. వారి వ్యవహార శైలిలో ఏమాత్రం తేడా వచ్చినా తమదైన శైలిలో బుద్ధి చెబుతున్నారు. రౌడీ షీటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కఠినంగా వ్యవహరించాలంటూ హైదరాబాద్ సిపి సజ్జనార్ ఆదేశాలతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. మాదక ద్రవ్యాల మత్తులో గొడవలకు దిగే వారిపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా వారి నివాసాల్లో ఆకస్మిక తనిఖీలతో పాటు డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజకీయ నేతల అండదండలతో పెద్దలుగా చలామణి అవుతున్న వారి కదలికలపై నిఘా పెంచారు. తాజాగా నగర వ్యాప్తంగా టాస్క్ ఫోర్స్ హెచ్న్యూ పోలీసులు 250 మందికి పైగా రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకుని డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా 100 మందికి పైగా గంజాయి తీసుకున్నట్టు తేలింది. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు మాదక ద్రవ్యాల అలవాటు నుంచి బయటపడేంత వరకు డి అడిక్షన్ కేంద్రాల్లో ఉంచి చికిత్స అందించేలా నిర్ణయించారు. స్థానికంగా గొడవలకు దిగుతున్న ముఠాలు డ్రగ్స్ తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో అధిక శాతం రౌడీ షీటర్లు హిస్టరీ షీట్ ఉన్నవాళ్లేనని నిర్ధారణకు వచ్చారు. వీరిలో కొందరు మత్తు ముఠాలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు అంచనాకు వచ్చారు. మాదక ద్రవ్యాల అలవాటుకు అడ్డుకట్ట వేయడం ద్వారా గొడవలను తగ్గించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. భూములు, నివాసాలు కబ్జా, స్థిరాస్తి వ్యాపారం పేరుతో భూ పంచాయతీలు నిర్వహిస్తున్న వారి చిట్టా కూడా తయారు చేశామన్నారు. సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రధాన రౌడీ షీటర్లపై పోలీసులు నిఘా మరింత పెంచారు. నగర పరిధిలో 1727 మంది రౌడీ షీటర్లున్నారు. వీరిలో 200 నుంచి 300 మంది వరకు భూ వివాదాలు, బెదిరింపులు, హవాలా, పేకాట, క్యాసినో దందా నడిపిస్తున్నట్టు అంచనా వేశారు. కొంతమంది ఇతర రాష్ట్రాలకు మకాం మార్చి ఇక్కడి అనుచరుల ద్వారా దందా సాగిస్తున్నారు. పాత బస్తీలో కరుడుగట్టిన రౌడీ షీటర్లపై 100 వరకు కేసులున్నాయి. అతనిపై 2 సార్లు పీడీ యాక్టు ప్రయోగించినా మారలేదు. వ్యాపారంలో భాగస్వామ్యం ఇస్తానంటూ ఎంతో మందిని అతను మోసగించినట్టు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. మరెంతో మంది అతనికి భయపడ్డారు. తాజాగా శాలిబండ ఠాణాలో నమోదైన కేసులో పోలీసులకు పట్టుబడకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. క్యాసినో కింగుగా గుర్తింపు పొందిన మరో రౌడీ షీటర్ శివారు ప్రాంతాల్లో పేకాట స్థావరాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరో రౌడీ షీటర్ వ్యాపారం ముసుగులో భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు. కొంతమంది యువతను చేరదీసి గంజాయి అలవాటు చేసి తనకు ఎదురు తిరిగిన వారిని భయాందోళనకు గురిచేస్తున్నాడు. ఇటీవల డీసీపీ కౌన్సిలింగ్తో అతను బీదర్కు మకాం మార్చాడు. రాజేంద్రనగర్ జోన్ పరిధిలో అధిక శాతం 383 మంది రౌడీ షీటర్లున్నారు. వీరిలో 70 నుంచి 80 మంది పోలీసుల కౌన్సిలింగ్, కేసులను తేలికగా తీసుకుని దందా సాగిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇక్కడ భూముల విలువ భారీగా పెరగడంతో ఖాళీ స్థలాలు, వివాదాస్పద భూముల్లో పాగా వేస్తున్నారు. నకిలీ పత్రాలు సృష్టించి అసలు యజమానులను బెదిరించి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. మాట వినకుంటే ఆయుధాలతో బెదిరించటం, గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేస్తున్నట్టు సమాచారం. ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ఇటీవల రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పద్ధతి మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి బ్యాచ్లను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. పోలీసులు చేపడుతున్న చర్యలతో రౌడీ షీటర్లలో మార్పు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.